We are here today to take part in that table. దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో దేవునితో కలిసి సహవాసం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. సహవాసం చేయడానికి ముందు మనం చేసింది ఏంటి? ఆరాధించాం. ఎంతమంది ఆరాధించారు? టైం లేదు. గొప్ప రీజన్ టు ఎస్కేప్. బట్ my point is not that. My point is, brothers and sisters, this season is declared in the world. ప్రపంచంలో ఈ నెల క్రీస్తు జన్మ నెలగా ప్రకటించబడింది. క్రీస్తు పుట్టినది నిజం. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది నిజం. క్రీస్తు శిలువ మరణం పొందింది నిజం. క్రీస్తు చనిపోయి సమాధి చేయబడింది నిజం. క్రీస్తు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనది అన్నది కూడా నిజం. ఈ విషయాల్ని కప్పిపెట్టడానికి, ఈ విషయాల్ని దాచిపెట్టడానికి యేసు ప్రభువు పుట్టక ముందు నుంచి, యేసు ప్రభువు పుట్టిన తర్వాత నుంచి కొన్ని వేల వందల మంది ప్రయత్నించారు. బట్ ఆల్ దట్ వర్క్ వాజ్ ఇన్ వెయిన్. ఏది కూడా సంపూర్ణం కాలేదు. ఎందుకు అంటే మన చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం. మనం నమ్మినది పరిశుద్ధ గ్రంథం. ఈ 66 పుస్తకాలు ఒక్క మనిషి వైపు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చూపిస్తున్నది ఒకటే ఒక మనిషి వైపు. యేసుక్రీస్తు జన్మ, యేసుక్రీస్తు యొక్క ఆగమనము ఈ యొక్క లోకంలో. ఆయన రాజులకు రాజు, రాజుగానే పుట్టాడు. బైబిల్లో రాయబడి ఉన్నది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరిని అడిగారు? రాజుని అడిగాడు. ఎందుకు? రాజుకే తెలుస్తుంది రాజులు ఎవరు పుట్టారో, ఎక్కడ పుట్టారో. ఇంకొక మాట, యూదులుగా రాజుగా పుట్టిన ఆయన పశువుల పాకలో ఎక్కడ ఏమి స్థలం లేకుండా బీదాతి బీద కుటుంబంలో పుట్టాడు. ఆ బీదాతి బీద కుటుంబంలో పుట్టిన రాజు ఆ యొక్క సరగోట్ ఫాదర్ అనండి, స్టెప్ ఫాదర్ అనండి, జోసెఫ్ వాజ్ అ కింగ్. దావీదు వంశము ఏలుతూ వస్తుంటే ఆ రోజు యూదులకు రాజుగా ఉండవలసిన వాడెవరు? యోసేపు. తెలుసా మీకు? బైబిల్లో రాయబడి ఉన్నది. తాను ప్రదానం చేయబడిన మరియను తీసుకొని, తాను దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి నజరేతు నుండి బయలుదేరి దావీదు పట్టణమనబడిన బెత్లెహేమునకు వచ్చినాడు. బికాజ్ హిజ్ లీనియేజ్ వాజ్ ద థింగ్. హీఈస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. హూ the man who was so-called father of Jesus. పాయింట్ ఏంటి అంటే, యేసు ప్రభు అలా పుట్టడానికి కారణం ఏంటి అంటే, నీ కొరకు నా కొరకు, యూదుల కొరకు కాదు. ఎందుకంటే యూదుల కొరకు దేవుడు మెస్సయ్యగా వస్తాడు. యూదుల కొరకు దేవుడు రారాజుగా వస్తాడు. యూదుల కొరకు రాజుగా వచ్చి వాళ్ళని ఏలుతాడు. అది పాత నిబంధన గ్రంథం అంతా యేసు ప్రభు వైపు చూపిస్తున్నది. అందుకే దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పూర్ బాయ్ ఇన్ ద మేంజర్ టు ఎ పూర్ కపుల్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ద కింగ్ హెరడ్ డస్ నాట్ అండర్స్టాండ్. మీరు కూడా వెళ్ళి ఆ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చూడండి, కపటోపాయం చేత మాట్లాడుతున్నాడు, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. దట్ వాజ్ నాట్ హిజ్ ఐడియా. హీ వాంట్స్ టు కిల్ ఎవ్రీబడి. ఎనీవే, ఈరోజు మన యొక్క ఆరాధన మనం చూసాము. ఆరాధన నుంచి మనం బల్లలోకి వెళ్ళబోతున్నాం. బల్లలోకి వెళ్ళక ముందు 2 మాటలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను. రండి నాతో పాటు లూకాసు వార్త 2వ అధ్యాయం
నేను చదువుతా తెలుగులో, మీరు నాతో పాటు మీ బైబిల్లో ఫాలో కండి. 10, 11, 12, 13, 14, 15, 16 వచనాలు చదువుతున్నాను నేను. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపురలు జరిగిన ఈ కార్యమును మన ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు పోయి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. లెట్స్ ఆల్ bow our heads and look for the heavenly help from the Lord. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, నాయనా యేసయ్యా, నువ్వు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకై నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినావు. 10వ సంవత్సరం నుంచి ప్రభా మాకు 11వ సంవత్సరంలోకి తీసుకొచ్చినావు ప్రభా, నీకు వందనాలు. ఈ 2వ నెల, ఈ యొక్క 11వ సంవత్సరంలో ప్రభా, ఈ యొక్క కర్మేల్ సంఘాన్ని మీరు ఆశీర్వదించి నువ్వు చూపించిన నీ ప్రేమ కొరకాయ, నీ కృప కొరకాయ ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన యొక్క వాక్యం కొరకాయ నీకు వందనాలు. ఈ వాక్యం నుంచి మాతో మాట్లాడండి. మా యొక్క తలంపులు, మా యొక్క మాటలు, మా యొక్క ఆలోచనలు అన్నీ నీ మీద కేంద్రీకృతమై నీ వైపు చూడగలిగేటట్లు చేయండి. సైతాను యొక్క ప్రతి శోధనను యేసు నామమున బంధిస్తూ, ప్రతి ఒక్క మాట నీకే అప్పగిస్తూ, యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ 6 వచనాలు గత 1500 సంవత్సరాల నుంచి ఈ డిసెంబర్ మాసంలో కొన్ని వేల లక్షల మందిలు చెప్పుంటారు. మనం కూడా కొన్ని వందల సార్లు వినుంటాం. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అ న్యూ థింగ్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ సంథింగ్ డిఫరెంట్. టుడే ఐ హ్యావ్ నోటీస్డ్ 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే 10వ వచనం, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 వర్స్ 14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ 2 మాటలు ఒక 20 నిమిషాలు మనము దేవుణ్ణి ధ్యానించి దేవుని బల్లలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానం, గుడ్ న్యూస్, గుడ్ టైడింగ్స్. ఏంటి అది? పరమ తండ్రి, ద హెవెన్లీ గాడ్ who came down on this earth as a small child in a man's world. As a man he came down. ఈ నరరూపధారి అయి నరలోకములకు నరులను రక్షించుటకు ఆయన వచ్చినాడు. ఎంత గొప్ప మాట చెప్పారో ఈ మాట. ఒక్క మాట చదువుదాం. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అను పేరు పెట్టుదువు అనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో ప్రాఫెసీస్ ఉన్నాయి. కొన్ని మనం అలా చూసుకుంటూ వెళ్ళి దేవుణ్ణి ధ్యానిస్తాం. నెంబర్ 1 ఏంటి అంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, it was written in Deuteronomy.
ద్వితీయోపదేశ కాండము 'మోషే చెప్తున్నాడు ఈ మాట. 15వ వచనం, తెలుగులో 16. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. ఇది 2 రకాలుగా తలస్తారు. మన తలంపు ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే జనంలోకి, రాబోయే యుగాల్లోకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రవక్త వస్తున్నాడు అని మోషే ముందుగానే చెప్పాడు. దానికి సూచకంగా, చూచాయగా వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అంటే, నెక్స్ట్ అధ్యాయంలో, నెక్స్ట్ బుక్లో యెహోషువ ఈజ్ నథింగ్ బట్ జాషువా, యేసువా. దేవుడు పంపించాడు ముందుగా వాళ్ళని విమోచించడానికి, రక్షించడానికి, యుద్ధాలు చేయడానికి, వాళ్ళకొక రాజ్యం ఇయ్యడానికి. మన యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి నీ కొరకు నా కొరకు రాజ్యం ఇయ్యడానికి ఆయన వచ్చినాడు. నెంబర్ 2, నేను ఇప్పుడు చదివేటి అన్నీ అందరికీ తెలిసినయే. ఐ జస్ట్ పుట్ ద రెఫరెన్స్, బ్రదర్ పుట్ ఇట్ ఆన్ ద టీవీ. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7. యెషయా 9, 6, 7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. 2వది సేమ్ ఐజయా 7వ అధ్యాయము 14వ వచనం. ఐ థాట్ యు ఆర్ ఐటీ. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఐజయా 53, 4, 5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసములను సహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఎవరెంచారంటండి ఆయన్ని? మనము. దీనికి కీర్తనలు 118. కీర్తనలు 118, 22 నేను చదువుతున్నాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల్లరాయి ఆయను. ఇది ఒక ప్రవచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇందాక మనం చదివింది, మనము ఆయన్ని తృణీకరించాము, వ్యతిరేకించాము, విసర్జించినాము. ఇల్లు కట్టువారు విసర్జించిన రాయి ఏమైంది? మనకి తలకు మూలరాయి అయినది. తలకు మూలరాయి అంటే అవడం ఏంటండి? చూడండి ఏమైందో, ఎందుకైందో రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. విసర్జించినారు వీళ్ళు. 27, 25. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. కెన్ యూ బిలీవ్ దిస్? ఆయన ఎవరి కోసం వచ్చారో వాళ్ళు ఏమంటున్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. ఇది ఒక రకంగా నా అదృష్టం. మన సంఘాల్లో అదృష్టం అనకూడదు అంటారు. నా
యొక్క దేవుని కృప. వాళ్ళు తృణీకరించినందువలన యేసుప్రభు ఒక దగ్గర అంటాడు, నేను మీరు చేస్తున్నదంతా ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్టు చేశారు, నేను వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు, నేను ఇంతవరకు మీకు చెప్పలేదు కాబట్టి మీరు కనికరింపబడ్డారు, నేను ఇప్పుడు మీకు చెప్పాను కాబట్టి మీరు జడ్జిమెంట్కి వస్తారని యేసుప్రభు ఒక మాట అంటాడు. వాళ్ళు తలకు మూలరాయి విసర్జించినారు. ఎలా విసర్జించారంటే ఇంత భయంకరంగా విసర్జించారు. వాని రక్తము, వాడు అంటే సింగులర్, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. నా ఈ మాటకి దేవుడు దాన్ని నీ కొరకు నా కొరకు ఇప్పుడే ఇందాక బ్రదర్ చూపించాడు మనకి. ఫిలిప్పీ 2 ఫిలిపియన్స్ 2:5-8 వరకు కొన్ని మాటలు చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు, తన్ను తానే రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఆ యొక్క పశువుల పాకలో జన్మించాడు యేసుప్రభు. కానీ ఇక్కడ నా తలంపు ఏంటి అంటే, మనము ఆయన్ని ఆయన సొంత జనము విసర్జించలాగలాగనే నీవు నేను కూడా ఆయన్ని విసర్జించాం. అయినా సరే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసము నీ వడలా నా ఎడలా ఉన్న ఒక గొప్ప విశ్వాసం వల్ల నువ్వు నేను ఆయన్ని కనుగొనగలిగినాము. ఈ మాటలు మనం మాట్లాడుతుంటే, ఈ మాటలు మనం చెప్తూ ఉంటే సంతోషమైన సువర్తమానం. ఎవరికి అది? నీళ్ళల్లో మునిగిపోతున్న వాడికి ఎవడైనా చేయి పట్టుకుంటే అది సంతోషమైన సువర్తమానం. ఎవరికైనా దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆదరిస్తే అది సంతోష సువర్తమానం. నీవు నేను అలాగే రక్షణ లేకుండా, దేవుని లేకుండా నలిగిపోయి ఒక నదిలో కొట్టుకొని పోతున్న కొమ్మవలే ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు. నిన్ను నన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు. ఇదంతా వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ జస్ట్ ఏ స్టార్టింగ్ అండ్ బిగినింగ్. మన అంశం ఏంటి అంటే యాక్చువల్గా రండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ పాట ఎవరు పాడుతున్నారు? పరలోక సైన్య సమూహము. ఇట్ ఈస్ అమేజింగ్. పరలోక సైన్య సమూహము దేవుణ్ణి ఏమని స్తుతిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ మాట? ఎక్కడా లేదు ఈ మాట, ఈ ఒక్క దగ్గరే ఉంది. మిగతా దగ్గర అంతా ఏమున్నది? పరిశుద్ధుడు, 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 మహోన్నతుడు, మహాఘనుడు, నిరంతరం ఉండేవాడు, జీవించువాడు, పూజించబడినవాడు. ఇదే కదా పరమతండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించేది. ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళు? డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దిస్ వన్ పాయింట్? దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఇష్టలైన మనుషులు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? ఎవరు లేరు, ఎవ్వరు లేరు. ఆ సత్రముడు కూడా ఎల్లగొట్టాడు. సత్రములో వారికి స్థలము దొరకనందున అని ఉన్నది అక్కడ. ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరు లేరు అక్కడ. బట్ ద హెవెన్లీ క్రీచర్స్, సర్వలోక సైన్య సమూహము పరలోకం నుంచి ఒక పాట పాడుతున్నారు. ఒక చిన్న పాట గుర్తుకొచ్చింది నాకు. ఐ వాజ్ హమ్మింగ్.
తెలిసిన వాళ్ళు పాడండి, ఇది చాలా పాత పాట, మా నాన్నగారు రాసిన పాట ఇది. సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను, సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, సర్వాధికారి అయిన దేవుని ఎవరి స్వాట కలిగిందంట? అది యేసు ప్రభు యొక్క వాట్ ఏ రిలేటింగ్ ద వర్డ్స్. అదే ఇది, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయనకు ఇష్టలైన మనుషులు, దేవుడు ఒక గ్రూప్ని ఎంచుకున్నాడు, వాళ్ళకి ఈ మాట చెప్తున్నాడు. చదువు లేని వాళ్ళు, ఎన్నో వచనాలు ఉన్నాయి, మనం టైం లేక వెళ్ళట్లేదు. పౌలు రాస్తాడు, తెలివి లేని వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, ఇందాకే చూసుకున్నాం మనం అవన్నీ. వాళ్ళకి దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. వాళ్ళతో చెప్తున్నాడు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. వెర్రి వాళ్ళు, గొల్లవాళ్ళు, తెలివిలేని వాళ్ళు, ఎక్కడో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే వాళ్ళని దేవదూతలు, సైన్య సమూహం వచ్చి చెప్తుంది, మీరు దేవునికి ఇష్టలైన మనుషులు, మీకు సమాధానము. మనం కూడా అలాగే ఉన్నాం కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఎన్నెన్నో డినామినేషన్లు, ఏంటేంటో. ఇది we were not together, we don't know each other, we were not related, but the blood of Christ brought us together. He made us to his people. మనం ఆయనకు ఇష్టలైన మనుషులుగా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగుగాక. ఆయనకు ఇష్టలైన మనుషులైతే యేసుప్రభు ఏమంటాడో రండి చూద్దాము, 2-3 మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము నేను చదువుతాను, 11 నుంచి 16 వరకు. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ ఒక మాట, ఒక్క తలంపు. ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం కలగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. నేను 16వ వచనంలో 15లో ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏమవుతామంట? మనము స్నేహితులమవుతాం. స్నేహితులమైతే ఏమవుతుంది మన మధ్య? ఆయనకి ఇష్టలంగా అవుతాం. ఆయనకి ఇష్టమైతే మన మధ్య ఇంకేముంటుంది? ఉందా? సమాధానం ఉందా మన మధ్య? మనం ఆయనకి ఇష్టమా? మన మధ్యలో 50 మంది లేం మనం. పౌలు రాస్తాడు కొరింథీ పత్రికలో, ఒకడు అపొల్లోవాడు, ఒకడు కేఫావాడు, ఒకడు
పౌలువాడు, ఇంకొకరు క్రీస్తువాడు. మనం ఆయనకి ఇష్టమేనా? మనలో సమాధానం ఉందా? ఆర్ వి ఫ్రెండ్స్? నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నేను అది చేస్తా, నువ్వు ఇలాగెళ్తున్నావు కాబట్టి నేను అలాగెళ్తా. వేర్ ఈస్ దట్ పీస్? జీసస్ ఈజ్ సేయింగ్ టు యూ, టు మీ టుడే, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద ఎక్కడ సమాధానం ఉండాలండి? పరలోకంలో కాదు, నువ్వు పుట్టకముందు కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కాదు, నువ్వు బతికుండగా. సమాధానం లేదు మన దగ్గర. ఎవరైనా చెప్పండి చెయ్యెత్తి. లేదు బ్రదర్, నువ్వు బుద్ధిహీనుడివి, నీకు బుద్ధి లేదు, ఇక్కడుండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. వై? You know why? Because we are not friends. Because we are not to his people. We are not his people. మనం ఆయన వాళ్ళం కాదు. మనలో విభేదాలు, ఒకడు పౌలువాడు, ఒకడు అపోల్లోవాడు, ఒక క్రీస్తువాడు, ఒకడు కేఫావాడు. నా గ్రూప్ నాది, నీ గ్రూప్ నీది, మనమందరం ఒకటి, మన ఫోన్లు ఒకటి, మనం మాట్లాడుకునేది ఒకటి. We don't have peace. Why we are here? Why we are celebrating? Fake. మనసులో సమాధానం ఉంటే ముఖంలో కనబడుతుంది. నా ముఖంలో కనబడుతుందా మీకు సమాధానం? అది నాకు తెలియదమ్మా, మా ఇంట్లో అడుగు చెప్తారు నీకు. సమాధానం ఉందా మన దగ్గర? భూమి మీద మనం ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉన్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమను దేవునికి చూపిస్తున్నావా, నీ పక్కడికి చూపిస్తున్నావా? కనబడిన నీ సహోదరుని ప్రేమించుకుంటే కనబడిని నీ దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నువ్వు? వాక్యంలో రాసిందండి బాబు, నేను చెప్పట్లేదు. మారదామా? ఎవడు మాట్లాడట్లేదు. లెట్ us చేంజ్, లెట్ us బికమ్ ఆయనకి ఇష్టలైన మనుషులుగా మారదామండి. ఏమున్నదండి ఇక్కడ? నిన్న ఆయన చనిపోయాడు, 46 ఏళ్ళు అంట. చిన్న పిల్లోడు. పెట్టేశారు లోపల, మనం వెళ్ళిపోయాము. భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఏమో. ఉన్న 4 రోజులు, ఉన్న 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు, క్యాంట్ వి బీ పీస్ఫుల్? ఏం సంపాదిస్తుంది? నీకేం తక్కువ? నీకేం తక్కువ? నీకేం కావాలి? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు చెప్పండి బ్రదర్స్, సిస్టర్స్? దేవునికి స్తోత్రము చేయుచుండిరి. నీ కొరకు, నా కొరకు దేవదూతలు, ఆ 24 జీవులు, 12 మంది పెద్దలు, కోటాను కోట్ల దూతలు, they were praising God, saying that అయ్యా నువ్వు పుట్టించినావు, నీ ప్రజలు, నువ్వు వచ్చినావు. ఇదే అండి నా వాక్యం ఈరోజు. నాకు నేను మాట్లాడుకుంటున్నా. నేను నీతో సమాధానంగా లేకుంటే, నిన్ను చూసి నేను నవ్వలేకుంటే, నిన్ను చూసి మనసారా నిన్ను కౌగిలించుకొని హలో బ్రదర్, హలో సిస్టర్ అనుకుంటే ఎందుకు ఇది? ఎందుకు ఈ క్రిస్మస్? ఎందుకు నీ క్రైస్తవత్వం? వేషధారణ కాదా ఇది? ఐఎమ్ టాకింగ్ టు యూ. యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై ఫ్రెండ్స్. మనం ఇక దాసులము కాము, స్నేహితులము. స్నేహితులైతే కుమారులము, కుమారులైతే వారసులము.
ఎవరికి? వారసులమేనా? ఇదే నా యొక్క వాక్యం ఈరోజు. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని వారు దేవుని స్తోత్రం, నీ కొరకు నా కొరకు దేవదూతలు స్తోత్రం చేస్తున్నారు. దేవదూతల కంటే తక్కువ వాడిగా దేవుడు మనకు దగ్గరకు వచ్చాడు. వారు నిరాకరించినందువల్ల నీకు నాకు దేవుడి అదే అనాది సంకల్పం చొప్పునే ఇది జరగాలి. దిస్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్ బికాస్ గాడ్ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇట్లా చూస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫ్లాట్. దేవునికి కూడా అంతే. మన వెనక, మన ముందు, మన రాబోయేది ప్రతీది దేవుడు చూస్తున్నాడు. మనం చూడగలిగింది, చేయగలిగింది ఒక చిన్న మాట అంతే. రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పెను. ఇంకొక మాట కూడా చదువు, 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఎవరైనా చెప్పగలరా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వై జీసస్ హ్యాస్ టు టెల్ ద వెరీ ఫస్ట్ వర్డ్ వెన్ హీ మీట్ హిజ్ ఓన్ డిసైపుల్స్ హూమ్ హీ చోజన్ బై నేమ్, బై చూసి ఒక్కొక్కరిని నాతో రా నాతో రా నాతో రా అని చెప్పిన వాళ్ళని తిరిగి లేచి వాళ్ళ మధ్య నిలిచి వాళ్ళతో ఏమంటున్నాడు? చదవండి ఒకసారి ఎవడన్నా గట్టిగా. మీకు సమాధానము కలుగును గాక అంటే అర్థం ఏంటండి? వాళ్ళ మధ్యలో, మన మధ్యలో కూడా అదే. అందుకే దేవుడు ఈరోజు వాక్యం ఇచ్చాడు. మన మధ్య దేవుడు నిలబడ్డాడు, మనతో అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక, మారండి అంటున్నాడు. 3 సార్లు చెప్పాడు యేసు ప్రభు ఆయన బతుకున్నంతప్పుడు. 2 సార్లు ఇక్కడే, 3వసారి ఏమన్నాడు? నా సమాధానము, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. These 3 words he said that I will give you my peace. మీకు సమాధానము కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పాడు? వారు ఎవరికి భయపడారు? లోపల ఉన్నారంట. 10వ వచనం చదవండి, 19. శిష్యులు ఎవరికి భయపడి? యూదులంటే ఎవరు? వాళ్ళే అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు, వీళ్ళు కూడా యూదులే కదా. మనం కూడా అంతే. అరే చెప్పాక రాడంటున్నాడు అంటూ, అరే వద్దమ్మా ఆ సిస్టర్ ఏంటుంది. సమాధానం లేదండి మన దగ్గర. ఊరికి ఆరాధిస్తున్నాం, పెదవులతో ఆరాధిస్తున్నాం. 2-3 వారాల క్రితం చెప్పాను నేను, వారి మనసు, వారి పెదవులు ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఐ థింక్ యెషయా 29:13 అనుకుంటుంది. ఎనీవే, సమాధానము. యూదులకు భయపడి వీళ్ళు రూమ్లో ఉన్నారు, ఆడు కూడా కొట్లాడుకుంటున్నారేమో. అరే నువ్వేరా పారిపోయావు, ఇంకొకడేమో లేదు నేనేదో పారిపోయాను. పారిపోవడమే కాదు, నువ్వు బొంకావు కూడా. యోహాన్ అంటుండొచ్చు, నేను ఒక్కడే ఉన్నాను, ఆయన తల్లిని నాకు అప్పగిచ్చాడు, మీరు ఏమనుకుంటున్నారు నన్ను? మీరు ఎన్నన్నా చెప్పండి, ఆయన వచ్చి లోపల పెడితేనే కానీ. దే మస్ట్ బి హ్యావింగ్ ద సేమ్ టాక్. యేసు ప్రభు శిష్యులు, మనం కూడా అంతే. సో బాధపడద్దు. వీఆర్ ఆల్ హ్యూమన్స్. గాడ్ నోస్ అవర్ వీక్నెసెస్, గాడ్ నోస్ అవర్ ప్రాబ్లమ్స్, గాడ్ నోస్ అవర్ ట్రబుల్స్ అండ్ ట్రయలేషన్స్. హీ ఈస్ దేర్. దట్స్ వై టుడే హీ ఈస్ ప్రొక్లైమింగ్ ఇన్ దిస్ చర్చ్ టు యూ అండ్ టు మీ. ఏమని? Jesus and stood in the midst and said unto them, peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. దేవుడు మనకు సమాధానం తీసుకొని వస్తున్నాడు. దేవుని దూతలు మనము రక్షింపబడక మునిపే ఆయన దేవుని దూతలకు ఆజ్ఞయించినాడు,
మీరు నా గురించి ఏమని చెప్పాలి అంటే భయపడకుడి, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానము అంటే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. నీలో నాలో సమాధానం కావాలని నా ప్రార్థన, నీలో నాలో సమాధానం ఉండాలని నా తలంపు. ఇవి నా మాటలు కావు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు. నేనేమేమో రాసుకున్నా కానీ నాకు అసలు ఇది లేదు ఇక్కడ. మై వర్డ్, మై థాట్ ఈస్ పీస్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. వన్ మోర్ సండే అండ్ దెన్ వీల్ ఎంటర్. ప్రతి ఒక్కడు అరే నాకేం బాగా రాలేదురా, ఇదే కదా, నాకు తెలియదు ఇది ఏందో, బ్రదర్ని అడుగుదాం. కొంతమంది దే విల్ గో ఎక్స్ట్రీమ్, ద చేంజ్ నెక్స్ట్ వీక్. ఆ రోజు కాదు, ఆ రోజు మన అసెంబ్లీలో అయితే ముట్టని రైట్ ఉన్నాడు అంటారు. రెండో వారం వచ్చి చెప్తారు, బ్రదర్ ఇది బాగాలేదు, కొంచెం అది ఎక్కడున్నది చూడు, ఇంకొకటి తీసుకురా. నేను చేసిన, మిమ్మల్ని అనట్లేదండి, నేనే చేసిన. వీఆర్ లైక్ దిస్. మనకు సమాధానం లేదు, మనకు ఇది కాదు. దేవుడు అంటున్నాడు, కొట్లాడుకోబాకండి, మీకు సమాధానం కలుగుగాక, నేను మీ మధ్య ఉన్నాను. తోమాతో అంటున్నాడు కింద, అక్కడ తోమా ఉన్నప్పుడు, అయ్యా చేతులు పెట్టి చూడు, నేనే. ఆయన కోసం అనుకుంటా అవన్నీ మానపోకుండా తీసుకొచ్చినాడు. నీ కొరకు నా కొరకు గాడ్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ టుడే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆన్ దిస్ డే గాడ్ ఈస్ టెల్లింగ్, పీస్ బి unto you. ఆర్ యూ రెడీ టు టేక్ దట్ పీస్? ఆ సమాధానం నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సమాధానం నీకు కావాలన్నా అయితే నీవు యేసునద్దకు రమ్ము. యేసునద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మన పాపములను ఒప్పుకోవాలి. మన యొక్క మనసులో ఉన్న బాధను దేవుని దగ్గరికి తీసుకురావాలి. నీ మీద నాకేమన్నా కక్ష, అసూయ, ద్వేషం ఉంటే వీలైతే చెప్పు, అక్క, చెల్లి, తమ్ముడు, బ్రదర్, ఐఎమ్ సారీ. I think yesterday when we were doing the carols, I asked, వాక్యం చెప్పమంటే నేను ఒక మాట అడిగా, మీరు అందరూ మెరీ క్రిస్మస్, జీసస్ ఈజ్ బోర్న్ అని చెప్పమని. ఈరోజు నేను కాస్కోకి వెళ్ళాను. ఐ టోల్డ్ ఎవ్రీబడి మెరీ క్రిస్మస్, Merry Christmas. Everybody said Merry Christmas. Then I told them, Jesus is born. Yes, they said. మనం చెప్తేనే వస్తుంది. ఈరోజు బ్రదర్ చెప్పాడు, అవుట్ రీచ్కి వెళ్ళినాం మేము, సంబడి రెస్పాండెడ్. మనం చేయట్లేదు, మనకు ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే మనలో సమాధానం లేదు. మనకే తెలియదు యేసుప్రభు పుట్టాడో లేదో, మనకే తెలియదు యేసుప్రభు నా దేవుడో నా రక్షకుడో. ఇంకెవడికి, వేరేవాడికి అట్లా చెప్తావు? అందుకే చెప్పట్లేదు నువ్వు. నీ దేవుడు యేసుప్రభు అయితే నువ్వు ఊరుకుంటావా? కొడుకు పుడితే ఏం చేస్తావు? ఇమ్మీడియట్గా గాడ్ బ్లెస్డ్ మీ విత్ ఎ హెయిర్, గాడ్ బ్లెస్డ్ మీ విత్ ఎ సన్. చెప్పమా? we ask for prayer, we don't do, we are not doing because we don't have peace. పీస్ కావాలి మన మధ్యలో. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం కావాలంటే సహోదరి సహోదరులారా, వెరీ సింపుల్, చిన్న మాట మనం చేయాల్సింది. అదిగో ఆయన యొక్క ఎంబ్లమ్స్, ఆయన శరీరము, ఆయన రక్తము సాదృశ్య రూపముగా మన మధ్యలో నిలబడి ఉన్నది. దీనికి ఒక మాట నేను ఒకటి చెప్పాలా? ఇక్కడి నుంచి చెప్పేటి అన్నీ మీకు, అక్కడి నుంచి చేసేదంతా దేవునికి. తెలుసా మీకు ఆ సంగతి? దట్ ఈస్ ద రీజన్ వీ ఇన్ అవర్ అసెంబ్లీస్ వీ కీప్ ద టేబుల్ ఇన్ ద మిడ్స్ట్. ఇక్కడ ముందు పెట్టము, మధ్యలో పెడతాము. ఎందుకంటే ఇక్కడి నుంచి చెప్పేది ప్రజలకు, అక్కడి నుంచి చేసేది దేవునికి. వీఆర్ లుకింగ్ అన్ టు ద లార్డ్, వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్సెప్ట్, యూ విల్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. దెన్ యూ విల్ కమ్ టు ద లార్డ్. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుణ్ణి అడుగు. ఎవ్వరు ఇవ్వలేను నసక్యమును మహిమాయుక్తమైన సంతోషము నీకు కావాలి అంటే, బ్రదర్ అన్ని అబండెంట్ ఆఫ్ లైఫ్ గురించి ఒక 7 చెప్పారు.
ఎవరికి గుర్తులేదు, నాకు తెలుసు. నాకే గుర్తులేదు, మీకేం గుర్తుంటాయి? ఎందుకంటే సహోదరి సహోదరులారా, మనం వినం. ఎంత బాగా చెప్పాడండి అంటాం. అదే తిట్టు, అబ్బాయి ఏం తిట్టాడని అంటారు. గుర్తుంటాయి, తిట్లన్నీ గుర్తుంటాయి. చెప్పిన మాటలు, మంచి మాటలు ఎవరికి వినబడవు. అయితే ఈరోజు ఈ ఆదివారం ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఇష్టలు, నేను మీకు సమాధానం కలుగజేస్తాను. మన మధ్యలో నిలబడి అడుగుతున్నాడు. మనం సమాధానం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. మనకు సమాధానం కావాలంటే ఆయన్ని క్షమాపణ అడగాలి. మనకు సమాధానం కావాలంటే ఆయన దగ్గరికి వచ్చి, దేవా నాకు సమాధానం అనుగ్రహించు, నా సహోదరితో, నా సహోదరుడితో, నా తల్లిదండ్రులతో, నా భార్యతో, నా పిల్లలతో నేను సమాధానంగా ఉంటాను. లెట్ us మేక్ ఏ కన్ఫెషన్. లెట్ us కమ్ టు ద లార్డ్. లెట్ us ఆస్క్ ద లార్డ్. That is the best Christmas, because Jesus will born again in your heart. Once upon a time, I left the Lord. By God's grace, He never left me. He brought me back. Today, I want to live for Christ. Let us reconsecrate ourselves. Let us come to the table. Let us ask the Lord, దేవా నాకు మాకు సమాధానం అనుగ్రహించండి. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మేము మనుషులకు భూమి మీద నీకు ఇష్టమైన మనుషులుగా ఉండగలిగేటట్లు మనల్ని చేయండి. ఈ చిన్న వాక్యాలు చాలు. మనం ఎంతో చేయవలసిన అవసరం లేదు. ఒక చిన్న మాట. ఈ గొప్ప తలంపు నాకు వాక్యం చదువుతున్నప్పుడు 2 days బ్యాక్ వచ్చింది. బికాజ్ ఐ రోట్ సంథింగ్ ఎల్స్. ఆయనకు ఇష్టలైన మనుషులకు మనం ఆయనకి ఇష్టం, అది ఒక్క మాట చాలండి. నా మనసుకు నాకే తెలుసు, నీ మనసుకు నీకే తెలుసు. నీకు నాకు సమాధానం ఉందా? నాకే తెలుసు నా మనసులో ఎంతమందితో సమాధానం ఉందో. నీకే తెలుసు నీ మనసులో ఎంతమందితో సమాధానం ఉందో. నీకే తెలుసు ఎంతమందితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడట్లేదో. నీకే తెలుసు ఎంతమందితో నేను చూడడానికి కూడా ఇష్టం లేదో నీకు. కమ్ అవుట్ ఆఫ్ దట్. టేక్ దట్. అది తీసేయండి. ఉండేది కొద్ది రోజులు. ఎవడు ఎట్లా చచ్చిపోతాడో తెలియదు. రండి దేవుని దగ్గరికి వెళ్దాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం. సంతోషంగా దేవునిలో బలలో పాలు పొందాం. మన యొక్క సంవత్సరాంతం కొరకు మనము తయారవుదాం. నూతన సంవత్సరంలో నూతనంగా వెళ్దాం. రేపు క్రిస్మస్కి అందరూ క్రిస్మస్కి వస్తున్నారు. ఇంకొక మాట ఐ వాంట్ టు టెల్, డోంట్ ఇన్వైట్ పీపుల్ ఫర్ క్రిస్మస్. అది క్రిస్మస్కి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఇన్వైట్ దెమ్ టు ద చర్చ్ ఫర్ సండే. సండే విల్ బి ద ప్రీచింగ్. క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ టెల్లింగ్ అబౌట్ ద జీసస్. ఆ క్రిస్మస్ ఒక్కరోజు వస్తాడు. మందిరానికి రండి. మందిరంలో చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు గుచ్చుకుంటాయి. నేనేం చేయాలి? పేతురు ఒక చిన్న మాట చెప్పాడు, చాలా చిన్న మాట. మీరు ఇలాగ చేశారు, దేవుణ్ణి సిలివేశారు, ఆయన మమ్మల్ని రక్షించినాడు, మేము దానికి సాక్షులము. మీరే 3,000 మంది అంట మనసులో నొచ్చుకొని, అక్కడ ఏం చెప్పలేదు మీరు చదివితే. ఇట్ వాజ్ ఎ పారాగ్రాఫ్. 3,000 మంది మనసులో నొచ్చుకొని మేము ఏమి చేయాలని అడిగారు. దేవుని దగ్గరికి వచ్చారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, దేవుని ప్రజలయ్యారు. అత్యధికంగా వెళ్ళింది. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలోకి వస్తే అవన్నీ పోయి ఒక మాట ఉన్నది అక్కడ, దేవుని వాక్యము ప్రబలమై వర్ధిల్లుచుండెను. 3,000 మంది చేర్చబడ్డారు 2వ అధ్యాయంలో. 4, 5, 6, 7, 5,000 మంది, 7,000 మంది చేర్చబడుతున్నారు. దేవుని వాక్యం రోజు చేర్చబడుతుంది. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి నెంబర్ పోయింది. దేవుని వాక్యము ప్రబలమై వర్ధిల్లుచుండెను. మనం అలా చేద్దామా? అలా చేయడానికి మన దగ్గర సమాధానం ఉందా? రండి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మాట విందాం, దేవుని క్షమాపణ అడిగి భయభక్తులతో ఆయన్ను మనము అడుగుదాం. గాడ్ విల్ హెల్ప్ అస్, గాడ్ విల్ మేడ్ అస్, He will make us, He will give peace unto us. May God bless this.